అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు ప్రశ్నించడం ఆపేస్తారు. కానీ ఆయన మాత్రం అలాంటి నాయకుడు కాదు. ఆయన రూటే సపరేట్. ఆయన ఏం చేసినా సంచలనమే. ప్రజల కోసం గొంతెత్తి నినదించినా, ప్రజల కోసం ప్రశ్నించినా, స్వపక్షంలోనో విపక్షంగా మారి మాటల తూటాలు పేల్చినా ఆయనకే సాధ్యం. అలా ప్రతి అంశంలోనూ స్పందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు ఆయన. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, ఇటు జనం కూడా ఆయనకు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? జనసేన అధినేత పవన్ ఏం చేసినా సంచలనమే. ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా జనం కోసమే పవన్. స్వపక్షంలోనూ విపక్షంగా మారి మాటల తూటాలు. ప్రతి అంశంలోనూ స్పందిస్తున్న జనసేనాని. హిందుత్వం, లా అండ్ ఆర్డర్ అంశాల్లో బలమైన వాదన. పవన్ కళ్యాణ్ తీరుపై ఏపీలో ప్రశంసల వర్షం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుక్షణం ప్రజల కోసమే ఆయన పరితపిస్తారు. ప్రజల ఎజెండానే ఆయన ఎజెండా. అందుకోసం లాభ నష్టాలు చూసుకోరాయన. ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చి మాట్లాడతారు. గొంతెత్తి నినదిస్తారు. ప్రశ్నించే గొంతుకరవుతారు. జనం తరపున గలమై వాయిస్ వినిపించే ఈ జనసేనాని ప్రతిపక్షంలో ఉన్నంత వరకు ఓకే, కానీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రతి అంశంలోనూ తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ అయితే ఏకంగా తుఫాన్ అని సంబోధించారు. ఆయన ఓ తుఫాన్ మాత్రమే కాదు, ఓ పొలిటికల్ మిసైల్ అని కూడా చెప్పవచ్చు. తాను ఉన్నత పదవిలో కొనసాగుతున్నా తప్పు అనిపిస్తే సెకండ్ థాట్ లేకుండా పబ్లిక్ గానే చెప్పేస్తున్నారాయన. జనం మెచ్చిన సేనాని అయినా జనసేనాని బిగ్ వాయిస్ వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. హిందుత్వం మీద ఆయన తీసుకున్న స్టాండ్, వరుసగా ఆయన చేస్తున్న కామెంట్లపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటారాయన. తానెప్పుడు జనానికి సేనానిగా ఉండాలన్నదే పవన్ ఆలోచన. ఇటీవల పిఠాపురం సభలో సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఆయన మాట్లాడారు. అయితే ఎక్కడా పరిధి దాటకుండా కొందరు అధికారులను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారన్న చర్చ నడుస్తుంది. ఆయన పరిధి ఏంటో ఆయనకు తెలుసు. ఇటీవల ఏపీలో ఏదైనా ఇష్యూపై మంత్రులు ఉన్నతాధికారులకు కాల్ చేస్తే కింది స్థాయి అధికారులకు చెప్పమంటూ లైట్ తీసుకుంటున్నారట. ఇదే పవన్ కు ఆగ్రహం తెప్పించిందని, అందుకే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. కూటమిలో కుంపటి లేదు, పవన్ లో అసంతృప్తి లేదు. తన దృష్టికి వచ్చి ఆవేదన కలిగించిన అంశాలపైనే పవన్ అలా మాట్లాడారన్న వాదన ఇప్పుడు వినిపిస్తుంది. ఇక తొక్కిపట్టి నార తీస్తానంటూ ఏలూరు సభలో విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. లేటెస్ట్ గా పిఠాపురం సభలోనూ పవన్ మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ గర్జించిన తీరుపై జనం నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. తప్పు జరిగితే సొంత ప్రభుత్వమైనా చూడను అన్న సంకేతాన్ని జనంలోకి పంపడంలో ఆయన సక్సెస్ అయ్యారన్న చర్చ నడుస్తుంది. సేమ్ టైం అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలను, మంత్రులను అలర్ట్ చేసే ఉద్దేశం పవన్ మాటల్లో ఉందట. ఆ మధ్య శ్రీవారి లడ్డు ఇష్యూ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ స్టాండ్ టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ప్రాయశ్చిత దీక్ష చేసి తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికీ రెగ్యులర్ గా సనాతన ధర్మం, హిందుత్వంపై స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో అటు విపక్షాన్ని, ఇటు స్వపక్షాన్ని అందరినీ కార్నర్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది ఒక్కంతకు మంచిదేనని కూటమి వర్గాలు చెబుతున్నాయట.
ఎంతసేపు భజన చేసేవారు తప్ప ఇలాంటి నాయకుడు కూడా ఉంటేనే మంచిదన్న వాదన వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ విజృంభణ ఏంటో కానీ వైసీపీ పెద్దలు పరేషాన్ అవుతున్నారట. లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై తాము మాట్లాడాల్సిన అంశాలను పవన్ ఎత్తుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారట. అపోజిషన్ కు రావాల్సిన స్పేస్ ను కూడా జనసేనాని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా వైసీపీని మరింత డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అపోజిషన్ కు ఛాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వంలోనే ప్రతిపక్షంగా ఉంటూ డ్యూయల్ రోల్ పోషించడం ద్వారా వైసీపీకి పవన్ గట్టి జలకిచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ కు షర్మిలకు మధ్య జరుగుతున్న సరస్వతి పవర్ సంస్థ భూములపై రివ్యూ చేసి కూడా సంచలనం సృష్టించారు పవన్. సరస్వతి భూముల్లో అటవీ భూములు ఉన్నాయా అనే దానిపై ఆరా తీశారు. ఇది ఓ రకంగా వైసీపీని ఇరకాటంలో పెట్టింది. ఇలా విపక్షం స్వపక్షం అనేం లేదు. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపై రియాక్ట్ అవుతూ వస్తున్నారు పవన్. నిజానికి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకుడు లా అండ్ ఆర్డర్ తో పాటు పలు అంశాలపై ఘాటుగా మాట్లాడితే విమర్శలు వస్తాయి. కానీ పవన్ చాలా పద్ధతిగా ఎక్కడా పరిధి దాటకుండా మాట్లాడిన తీరు సీఎం చంద్రబాబును సైతం ఆకట్టుకుందని టాక్. ఇప్పటికే పవన్ హిందుత్వ వాదానికి ప్రధాని మోదీ కూడా ఫిదా అయిపోయారట. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా జనసేనానిపై ప్రశంసలు కురిపించినట్లు టాక్. అంతేకాదు త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పవన్ బీజేపీ తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. అలా ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేస్తూ అందరి ప్రశంసలు పొందడం పవన్ కే సాధ్యమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ను కూటమి నాయకులు ఆయనను అందరివాడుగా సంబోధిస్తున్నారు.